అండి అందరికీ జీసస్ పేరట కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. భారతీయులందరికీ యేసుక్రీస్తు వారి పేరట వందనాలు. థ్యాంక్ యూ, నమస్కారములు. ప్రేమైన నెట్ను వీక్షిస్తున్న ప్రజలారా, ప్రేమైన క్రైస్తవ సమాజమా, ప్రేమైన హైందవ సహోదర సహోదరిమణులారా, మా హైందవ బంధువులారా, శ్రేయోభిలాషులారా, ప్రేమైన ఇస్మాయిల్ సహోదరులారా, ఆల్ ఇండియన్స్ భారతీయులందరికీ కూడా ఆ పరమ తండ్రి, ఆత్మల తండ్రి, సృష్టికర్త, కంటికి కనపడిన దేవుడు, ఆ ఆత్మల తండ్రి మనల్ని ప్రేమించి మన కొరకు ఈ భూమి మీద ఒక వ్యక్తిని పంపాడు. 2026 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఆ వ్యక్తి జీసస్ క్రీస్ట్. ఆ వ్యక్తి గురించి అందరూ మేధావులు తెలియజేశారు. ఆ వ్యక్తి గురించి అందరికీ తెలుసు. ఈ దినాన్ని నేను మీ ముందుకు రాన కారణం దేవుడు ఇచ్చిన ఆరోగ్యమును, ఆయుస్సును, ఈ పునరుద్ధాన దినముందు ఈ ఆదివారాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం జ్ఞానం చేసుకుందాం. బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ప్రేమైన నా క్రైస్తవ సమాజమా, పరిశుద్ధ లేఖనముల నుంచి దేవుడి మాటలు, దేవుడి ఆంతర్యం, ఆయన ప్రేమ, ఆయన మనస్సు, ఆయన గుణము ఎట్టిదో మనందరం ఆలోచన చేద్దాం. అందరికీ మరొకసారి వందనాలు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం జ్ఞానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు మనం అభ్యాసం చేద్దాం. కీర్తన గ్రంథం 105 అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం అభ్యాసం చేద్దామండి. దేవుడి మాటలు. ఓల్డ్ టెస్టిమెంట్ కీర్తనల గ్రంథం 105 అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడు. యెహోవా అనగా దేవుడండి, సృష్టికర్త. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్ యూ. ఆయనకి థ్యాంక్ యూ. ఆయన మన ఎడల చేస్తున్న ఉపకారాలు పెట్టి దేవుడు మనకు ఈ భూమి మీద మానవులకి దేవుడు అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించి మానవుడిని పెంచి పోషిస్తున్న దేవుడికి థ్యాంక్ యూ మనం చెల్లించాలి. థ్యాంక్ యూ చెప్పాలి ఆయనకి. యెహోవాకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి. ప్రజలలో, మానవులలో ఆయన కార్యములు, ఇంకా ఎవరైతే తెలియని వారిలో ఆయన కార్యములు తెలియజేయుడి. ఆయనను గురించి పాడుడి. పాటలండి. పాట దేవుడిచ్చిన ఈ స్వరముతో, ఈ కంఠ బేస్తో దేవుడు పాట పాడాలని మనం దేవుణ్ణి స్తుతించి థ్యాంక్ యూ. ఆయన కోసం కీర్తన పాడాలి. కొత్త కీర్తన ఒకటి మనం దేవుడు మహిమపరచాల. ఈ భూమి మీద ఈ స్వరాన్ని ఎందరో, ఈ స్వరాన్ని నేను కూడా దేవుని ఎరక్కముందు నేను కూడా ఈ స్వరాన్ని లోకములో పాటలకి, లోకములో ఎన్నో విధాల ఆ మూవీస్, సినిమా పాటలకి ఈ స్వరాన్ని వాడేవాడిని అండి. నాకు దేవుడు తెలియనప్పుడు, వాక్యం నాలో లేనప్పుడు, వాక్యం నాకు అందనప్పుడు, నాకు తెలియనప్పుడు ఏమండి. కానీ ఈ స్వరముతో దేవుడికి పాట, దేవుణ్ణి పాడాలండి. దేవునికి పాట మనం పాట కట్టి రాసి దేవుణ్ణి పాట ద్వారా మహిమపరచాలి. ఏమండి. ఆయన గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములు అన్నిటిని గురించి సంభాషణ చేయుడి. ఆయన ఆశ్చర్యకార్యములు, మనుషులు ఎడల ఆయన చేసిన ఉపకారములు, మేలులు, ఆదాము అవ్వల కానీ తొలి మానవుడు, మొట్టమొదటి నరుడు ఈ భూమి మీద మను నుంచి తీయబడి, మనలో దేవుడు జీవాత్మ ఉదగా నరుడు జీవాత్ముడవగా, ఆ నరుడు నుంచి ఈ మానవులు వచ్చిన వారందరూ కూడా చూడండి, ఈ మానవులందరూ కూడా సంభాషణ చేయుడు. ఆయన గురించి మాట్లాడుడి. ఆయన గురించి తెలుసుకోండి. యెహోవా కార్యములు ఎంత బలమైనవి. ఆయన దేవుడు సృష్టికర్త, మనుషులకి ఎంత కృప చూపినవాడు, ఎంత ఆయన ఉపకారం చేస్తున్నవాడు. దేవుడు అంత మంచివాడండి. దేవుడు అంత మంచివాడు. మనుషులని అమితంగా ప్రేమించిన దేవుడే ఆయనండి. మనుషులంటే చాలా ప్రేమ. మనందరి వరకు ఆయన ప్రథమ పుత్రుడు, ఆయన చేతిలో ప్రధాన శిల్పి. ఈ భూమి, ఈ సృష్టి యావత్తు కలగజేయక ముందు పరలోకములో
ఉన్నవాడైన యేసుక్రీస్తును కూడా మన కొరకు సాక్రిఫై చేసిన వాడు దేవుడు. మన కొరకు, ఈ మనుషుల కొరకు యేసుక్రీస్తును కూడా నలగగొట్టాడు. యేసుక్రీస్తును కూడా ఆయన ఈ భూలోకములో నేను చేసిన ఎన్నో ఆ తప్పులకి జీసస్ క్రీస్తు అనే వ్యక్తి ఆయన సిలువ వేయబడ్డాడు. దేవుడు చూడండి ఎంత గొప్పవాడు, దేవుడు ఎంత మంచివాడు. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడు. ఆయన పరిశుద్ధ నామముడు, ఆయన పరిశుద్ధుడు కదా. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు పరిశుద్ధుడు అనగా మచ్చలేనివాడు, నీతిమంతుడు, న్యాయమంతుడు, యథార్థమంతుడు. ఈ గొప్ప బిరుదులన్నీ ఆయన దేవుడివి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి అంటే అతిశయించుడి గర్వం అంటే మీకు వేరేగా కదండి. అంటే ఎలా అంటే ఆయన పరిశుద్ధ నామమును బట్టి గర్వపడు అంటే పౌరుషంగా పౌరుషంగా ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయపడు, ఆనందపడు. యెహోవాని దేవుని ఎదుగువారు హృదయమునందు సంతోషముంచుదురుగాక. చూడండి, దేవుడిని ఎవరైతే వెతుకుతారో వారి హృదయం సంతోషంతో నిండుతుంది. నా హృదయం దేవుడు సంతోషంతో నింపాడు. అందుకే ఈరోజు నేను దేవుడి మాటలో చెప్పగలుగుతున్నాను. లేదంటే నా హృదయం సంతోషంగా లేకపోతే ఈ మాటలేదు నేను మనసు పెట్టలేకపోను. ఈ వీడియో మీరు ముందు రాకమోను. ఈ ప్రజలందరూ నా సహోదర సహోదరి మన దేవుడి బిడ్డలందరి ముందు నేను కనపడకపోదు. యెహోవాని వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. యెహోవాని ఎదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి. చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నాడో దేవుడు. యెహోవాని వెదుకుడి, యెహోవాని దేవుడిని ఎక్కడ దేవుడు ఎక్కడున్నాడు వెతకాలి. ఈ మనుషులు దేవుడి కోసం అన్వేషణ, వెతుకులాట. చూడండి, మనం ఏ కోసం వెతుకులాడుతుంటాం, వీటి గురించో పరిగెడుతుంటాం. ఈ దేశము కాదు, ఆ దేశం కాదు, ఈ రాష్ట్రం కాదు, ఆ జిల్లా కదా, పట్టణం కదా, పల్లె కాదు, ఎక్కడికెక్కడికో మనం తిరుగుతుంటాం. చూడండి, మన శాస్త్రవేత్తలు కూడా ఏయో వెతుకుతుంటారు. మన శాస్త్రవేత్తలు కూడా వీటి కోసం స్పేస్లోకి వెళ్తుంటారు, అక్కడికి వెళ్తుంటారు, ఇక్కడికి వెళ్తుంటారు, అన్నీ వెతుకుతుంటుంటారు. కానీ దేవుణ్ణి వెతకాలంట. యెహోవాని వెతుకుడు, ఆయన బలమును వెతుకుడు. ఆయన బలం అనగా ఆయన గొప్పతనం, గుణం ఎంత గొప్పది. ఆయన భూమి మీద మనుషులకి అంతటా ఎలా జరుగుతుంది ఆయన న్యాయ విధులు. ఆయన బలము వెతుకుడి, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధి అనగా దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఆత్మను వెతకాల మనం. ఆయన సన్నిధి అనగా ఆయన ఆత్మ ఎక్కడుంది? ఆయన సన్నిధి అనగా ఎక్కడుంది? ఆయన ఆత్మ, మనుషుల్లో ఆయన ఆత్మ ఉంటుంది. ఆత్మ ఎక్కడైతే ఆయన చెప్పినట్టు చేస్తుందో మనందరం ఏకమ్మగా కూడి, ఒక సంఘంగా కూడి, ఒక సన్నిధిగా మనం అక్కడ అందరము ఒక స్థలములో కూడుకొని దేవుడు గురించి మనం ఆయన గురించి, ఆయన బలమును గురించి, ఆయన నీతిని గురించి మనం మాట్లాడుకోవాలి, నేర్చుకోవాలి. ఇంకా ఆయన గురించి మనం ఆయనను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడు, ఆయన సన్నిధి నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా. చూడండి, పూర్వము అబ్రహాము గారు ఉన్నారు, పితరులు అబ్రహాము గారు ఉన్నారు. ఆయన దేవుడిని వెదికాడు. ఏమండి, అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరుచుకుని యాకోబు వంశస్థులారా, యాకోబు సంతానములారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు జ్ఞాపకము చేసుకునిడి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో. అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరుచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు జ్ఞాపకము చేసుకునిడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోట తీర్పులను జ్ఞాపకము చేసుకునిడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000
తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకునిను. వారి సంఖ్య కొద్దిగా ఉండును కానీ ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండును గాను కొలవబడిన స్వాస్యముగా. చూడండి, అబ్రహాము గారు ఉన్నారు, యాకోబు గారు ఉన్నారు, ఇస్సాకు గారు, అబ్రహాము గారు తనయుడు కొడుకు ఇస్సాకు గారు ఉన్నారు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఇస్సాకుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యాకోబుని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, ఆలో ఆ నీతిమంతులు, ఆ పుణ్యాత్ములు, ఆ పుణ్యపురుషులు, ఆ భక్తులు, వారి ద్వారాగా ఈ మానవులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు ఈ మనుష్యులని. తరతరముల వరకు 1000 సంవత్సరములు, 1000 తరముల వరకు, 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన దేవుడు చేసాడంటండి. అబ్రహాము 1000 సంవత్సరం, 1000 తరముల వరకు నేను నీతో నిబంధన చేస్తున్నాను, నీ బిడ్డలని అంటే నేను కలగజేసిన ఈ మానవులని, నీ వంశం నుంచి వచ్చిన మానవులని నేను జ్ఞాపకం చేసుకుంటాను. వారు నా యందు నిలకడగా లేకపోయినా, నా యందు భయభక్తులు కలగకపోయినా నేను వారిని ప్రేమిస్తాను. ఏ రోజుకైనా వారు మారతారని, ఏ రోజుకైనా వారు నా దగ్గరికి వస్తారని, ఏ రోజుకైనా దేవుడు అంటే వారు తెలుసుకుంటారని. నేను శాంతమూర్తిని కదా, నేను అతిగా కోపపడేవాడిని కాదు కదా. యెహోవా దేవుడు అతిగా కోపపడేవాడు కాదే. ఆయన కోపం మనం తట్టుకోలేము మానవులారా. దేవుడు కోపం మనం తట్టుకోలేము. ఆయన కోపం వస్తే మనం తట్టుకోలేము. ప్రకృతి గజ్జగజ్జలాడిపోతుంది. దేవుడికి కోపం వస్తే ఈ సృష్టి గజ్జలాడి వణికేస్తుంది. ఒక తప్పు చేసిన వ్యక్తి, ఒక అధికారి, ఒక పోలీసు అధికారి దగ్గర ఎలా వణుకుతాడో, ఒక శిక్షకి అర్హుడైన వ్యక్తి కోర్టులో తీర్పుకు వచ్చినప్పుడు జడ్జి ముందు ఎలా వణుకుతాడో, ఏ తీర్పు వస్తుందనో, ఈ మనుష్యులు దేవుడి ముందు అలా గజ్జ వణికేస్తారు. ఈ మనుష్యులు, ఈ సృష్టి దేవుడు కోపం వస్తే వనకాల. దేవుడు అంత కోపపడితే అంతలా ఉంటుంది. ఆయన అంత కోపం గలవాడు. ఒకవేళ కోపపడితే లేదా చాలా శాంతముక్తుడు. ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. 1000 తరముల వరకు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమైన నా సహోదర సహోదరి అందరికీ నేను మీ సోదరుడుగా దేవుడు నాకు ఇచ్చిన ఈ తలంపును పెట్టి మీ ముందుకు వచ్చి ఈ మంచి మాటలు చెప్పగలుగుతున్నాను. దేవుడి మాటలు ఇవి, నా సొంత మాటలు కాదు, నా స్వప్రయోజనం ఏమీ లేదు దీంట్లో. నేను ఏదన్నా దీంట్లో పొందుకోవాలని, సంపాదించుకోవాలని కాదు. నాకు దేవుడు ఇచ్చాడు ఉచితంగా, నేను మీకు చెప్పాలి దేవుడి మాటలని. ప్రేమైన వాళ్ళారా, దేవుడు అంత మంచోడు, దేవుడు అంత మంచోడు. ఏమండి, దేవుడు అంత మంచోడు. చూడండి, దేవుడు ఇంకా మనకి న్యూ టెస్టమెంట్లో అపోస్తుడైన పౌలు గారు ఎఫెసు సంఘాలకు రాసిన పత్రికలో, ఎఫెసులకు రాసిన 6వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. అవి కూడా మనం జ్ఞానం చేసుకుందాం. న్యూ టెస్టమెంట్ యేసుక్రీస్తు కాలంలో రాయబడిన అపోస్తుడైన పౌలు గారు ఎఫెసులకు రాసిన పత్రికలో, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. చూడండి, పిల్లలకి పిల్లలారా మీ తల్లిదండ్రుల యందు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు, ప్రభువునందు ఎవరైతే ప్రభువునందు ఉన్నారో విశ్వాసము గలవారే, ఎవరైతే ప్రభు పనులు చేస్తున్నారో వారికి పుట్టిన సంతానముని ఎవరైతే దేవుడు భయభక్తులు కలిగి ఉన్నారో భక్తులు, వారికి చెప్తున్నారు, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. ఇది ధర్మము. దేవుడు భక్తుల్ని ప్రేమించాలి, మనం తల్లిదండ్రులను గౌరవించాలి, సన్మానించాలి. ఏమండి, తల్లిదండ్రులు సన్మానించాలి, గౌరవించాలి. దేవుడు ఎంత మంచోడండి, దేవుడు ఎంత మంచి మాటలు చెప్తున్నాడు. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుమంతుడు అగుదువు. చూడండి, మనకు మేలు కలిగినట్టు తండ్రిని సన్మానింపాలండి, వారిని గౌరవించాలి.
మనకి దీర్ఘాయువు భూమి మీద కలుగుతాడు. అంటే దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం చక్కగా జీవిస్తాం. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపగా ప్రభు యొక్క శిక్షలో బోధలోని వారిని పెంచుడు. చూడండి, తండ్రి కూడా చెప్తున్నాడు, తండ్రులారా మీ పిల్లలకి కోపము రేపగా ప్రభువుకు శిక్షలో బోధలో వారిని పెంచుడి. మనం ఎందులో పెంచండి పిల్లల్ని? ఈరోజు సమాజం, క్రైస్తవ సమాజమా, మనం దేవుడి పిల్లల్ని దేవుడి బిడ్డలను దేంట్లో పెంచాలి? మనం దేవుడి భక్తిలో, బైబిల్, పరిశుద్ధ గ్రంథం, లేఖనాల్లో పెంచాలి వారిని. దేవుడిచ్చిన గర్భఫలాలకు దేవుడి మాటలు బోధింపాలి. మనం ఇంట్లో తల్లి తండ్రి పిల్లలు కుటుంబ ఆరాధన జరిగించాలి. మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, మధ్యాహ్నం కానీ కుటుంబం ఆరాధన మనం జరిగించాలి. కుటుంబం నలుగురున్నా, ఐదుగురున్నా దేవుడిచ్చిన సంతానముగా పిల్లలు, తల్లి తండ్రి పిల్లలు దేవుడిని స్మరించాలి, దేవుడిని గణపరచాలి. ఈరోజు క్రైస్తవ సమాజమా, మనం ఎలాగున్నామో మనం ఒక్కసారి మన మనసును పరీక్షించుకోవాలి. మన బిడ్డలను దేవుడికి అర్పిస్తున్నామా? అంటే అర్పణ అంటే దేవుడికి వారిని మంచి ఫలాలుగా ఇస్తున్నామా? దేవుడికి బిడ్డలుగా వారిని దేవుడు సువార్తలో వారిని వాడింప చేసేలాగా, దేవుడు సువార్తలో వాళ్ళని పెంపొందించేలాగా మనం పెంచుతున్నామా? మనం చిన్ననాటి నుంచే వారికి దేవుడు ఔషధం, దేవుడు మాటలు పోస్తున్నామో తెలుసుకోవాలి క్రైస్తవ సమాజమా. చూడండి, దేవుడు ఎంత మాట. ఇదిగో వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలో మొదలు వారిని పెంచుడి. దాసులారా యథార్థ హృదయము గల వారి భయముతో వణుకుతోను క్రీస్తుకు వలె శరీర విషయము మీ యజమానులైన వారికి విధేయులై ఉండడు. చూడండి, దాసులకి చెప్తున్నాడు, మీ యజమానులకి ప్రభు యొక్క క్రీస్తుకు వలె, క్రీస్తు దేవుడికి ఎలా లోబడి ఉన్నాడో, శరీర విషయమయ్య మీ యజమానులైన వారికి విధేయులై ఉండడు. చూడండి, దేవుడు ఎంత ధర్మం నేర్పుతున్నాడు. దేవుడు దాసుల్ని యజమానులు ధిక్కరించమంటున్నాడా? కొట్టమంటున్నాడా? వారిని అపహాసించమంటున్నాడా? దేవుడు ఎంత శిక్షణ, ఎంత పంచువాలిటీ దేవుడు ఎంత నేర్పుతున్నాడు. చూడండి, ఎంత గొప్పతనము. దేవుడు ఎంత మంచి నేర్పుతున్నాడు. దాసులారా యథార్థమైన హృదయము గలవారే భయముతో వణుకుతోను క్రీస్తుకు వలె, క్రీస్తు దేవుడికి ఎలా లోబడ్డాడో, శరీర విషయమే మీ యజమానులైన వారికి విధేయులై ఉండడి. మనస్సులు సంతోషపెట్టి వారు చేయనట్లు కంటికి కనపడుడికే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనపూర్వకముగా జరిగించు మనస్సులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడు. చూడండి, దేవుడు ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు ఆయన మంచి మాటలు. దేవుడు ఎంత చక్కగా వివరిస్తున్నాడో. దేవుడు బోధకులకి విధేయులై ఉండాలి, దైవజనులకి దాసులుగా, సువార్తికులుగా, పరిచారకులుగా, విశ్వాసులుగా, మన సంఘంలో మన దైవజనుడికి విధేయులై ఉండాలి. అలాగే మనం ఎక్కడన్నా జాబ్ చేస్తున్నా, వర్క్ చేస్తున్నా మన యజమానులకి విధేయుతులై ఉండాలా. చూడండి, దేవుడు ఎంత నీతి నేర్పుతున్నాడో మానవులకి. ఇటువంటి దేవుడిని వదిలేసి ఎందుకయ్యా మీరు అలా తిరుగుతున్నారు? ఎంత మంచి దేవుడిని వదులుకుని తిరుగుతారా? ఎంత మంచి దేవుడి కంటే మీకు ఈ భూమి మీద సుఖాలు ఎక్కువైపోయా? దేవుడిని ప్రేమించండి అయ్యా. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుడు ప్రేమించాలంటే దేవుడు పుట్టించిన మానవుల్ని మనం ఒకరినొకరిని ప్రేమిస్తే మనం దేవుడిని ప్రేమించినట్టు మాట. అందరికీ, ఆల్ ఇండియన్స్ అందరికీ థ్యాంక్ యూ. నా మాటలు వీక్షించిన ప్రజలందరికీ, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో దీవెనలు కలగాలి. యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేట కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఆ పరమ తండ్రికి యేసుక్రీస్తు వారి జీసస్ వారి దగ్గర మహిమ కలగాలని ఆల్ ఇండియన్స్ అందరికీ థ్యాంక్ యూ. నా మాట ఎంతతో ముగిస్తున్నాను. ఆలకించిన నెట్ వీక్షించిన ప్రజలందరికీ, క్రైస్తవ సమాజానికి, అలా హైందవ బంధుమిత్రులకి, ఇస్మాయిల్స్కి అందరికీ కూడా, భారతీయులందరికీ కూడా వీడియో ముఖంగా మీ అందరికీ థ్యాంక్ యూ. ఆల్ ఆమేన్.